గమాలపాడు గ్రామంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది. ఈ చోరీలో 40 సవర్ల బంగారం, కొంతమేర నగదును దుండగులు దొంగిలించారు. ఇంట్లో ఉన్న బీరువాని పగలగొట్టి నగదును, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజపల్లి మండలం గమాలపాడు గ్రామం చెందిన నా పేరు ఎర్రగడ్డ సైదులు. నేను రాత్రి గుంటూరు నుంచి 12 గంటలకి నేను గమాలపాడు చేరుకొని మా ఇంట్లో నిద్రిస్తున్నాను. తర్వాత 2 గంటల నుంచి మధ్యలో 5 గంటల మధ్యలో మా ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 40 సవర్ల బంగారం, ఒక 70,000 రూపాయల అమౌంట్ దొంగిలించుకెళ్ళటం జరిగింది. ఈ విషయమై ఫస్ట్ మా మదర్ చూసి ఇలా ఏరిన బీరువా తీసిందని చూసేసరికి మొత్తం పోయి ఉండటం వల్ల వెంటనే నేను నాగరాజు ఎస్ఐ దాచపల్లి నాగరాజు ఎస్ఐ గారికి కాల్ చేస్తే స్టేషన్కి రమ్మంటే స్టేషన్కి వెళ్ళాను. ఆ తర్వాత సిఐ గారు మాట్లాడేసి సిఐ గారు నాగరాజు గారు గుంటూరు నుంచి స్పెషల్ క్లోజ్ టీమ్ వచ్చేసి ఇంటి మొత్తాన్ని దర్యాప్తు చేస్తూ పరిశీలిస్తున్నారు. మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగిన దాఖలు లేవు. ఇదే మొదటిగా దాదాపు 40 సవర్లు అంటే ఆల్మోస్ట్ 20 లక్షలు దాకా ఉంటుంది. రాజపల్లి మండలం గమాలపాడు గ్రామం చెందిన నా పేరు ఎర్రగడ్డ సైదులు. నేను రాత్రి గుంటూరు నుంచి 12 గంటలకి నేను గమాలపాడు చేరుకొని మా ఇంట్లో నిద్రిస్తున్నాను. తర్వాత 2 గంటల నుంచి మధ్యలో 5 గంటల మధ్యలో మా ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 40 సవర్ల బంగారం, ఒక 70,000 రూపాయల అమౌంట్ దొంగిలించుకెళ్ళటం జరిగింది. ఈ విషయమై ఫస్ట్ మా మదర్ చూసి ఇలా ఏరిన బీరువా తీసిందని చూసేసరికి మొత్తం పోయి ఉండటం వల్ల వెంటనే నేను నాగరాజు ఎస్ఐ దాచపల్లి నాగరాజు ఎస్ఐ గారికి కాల్ చేస్తే స్టేషన్కి రమ్మంటే